హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే మన సొరకాయ చిల్లిగారెలను ఈరోజు అయితే మనం తయారు చేసుకుంటున్నాము. సో తయారు చేసుకునే ముందు మీరు అందరూ కూడా మా వీడియోని ఫుల్గా చూసి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్నీ కూడా మీకు అయితే వచ్చేస్తాయి అనమాట. సో ఇంకెందుకు లేటు, ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీరు కూడా వచ్చేయండి. ఇప్పుడు మీరైతే శనగపప్పు అయితే నానబెట్టుకోవాలి. సో శనగపప్పు అయితే మనం ఇప్పుడు బాగా కడిగేసుకొని నీళ్ళని రిమూవ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఇప్పుడు 1.5 hour అయితే నానబెట్టేసుకుందాము. సో నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకొని పలుకులు ఫ్రై చేసుకుందాము. సో మనం ఇప్పుడు ఈ పలుకులన్నీ కూడా ఈ కడాయిలోకి అయితే వేసేసుకుందాము. సో పలుకులు వేసుకోవడం వల్ల మనకైతే చాలా మంచి టేస్ట్ అన్నది వచ్చి అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఇప్పుడైతే ఈ పలుకులను అయితే మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. అలాగే ఈ పలుకుల్ని మనం ఇప్పుడు రోస్ట్గా అయితే కాల్చుకుందాము. సో చూసారు కదా, మనం ఇప్పుడు రోస్ట్గా కాల్చుకున్నాం కాబట్టి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ పలుకులని అన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఈ పలుకుల్ని ఒక గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ తోటి అయితే చితగొట్టేసుకుందాము. సో చిన్న చిన్నగా పలుకులు ఉంటే మనకైతే చాలా మంచి ఫ్లేవర్ అన్నది వస్తుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా చితగొట్టుకున్న దాన్ని అంతా కూడా ఒక బౌల్లోనైతే వేసుకున్నాము. మనకి రెసిపీలోకి మెయిన్గా మనకైతే సొరకాయ కావాలి కాబట్టి సొరకాయ అన్నది చూసారా, మేము పెద్ద సొరకాయ అన్నది తెచ్చుకున్నాము. ఈ సొరకాయలోకి మనకి ముందు వెనకాల భాగం అంతా కూడా చిన్నగా అయితే కట్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ముందు వెనకాల భాగం అంతా కట్ చేసుకున్న తర్వాత మనకి మధ్యలో పార్ట్ ఉంటుంది కదా, దాన్ని అయితే మనం ఇప్పుడు తురుముకోవాలి. ఇప్పుడు ఈ విధంగా దాంట్లో ఉన్న పార్ట్ అంతా కూడా మొత్తం తీసేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, దీన్ని అయితే ఇప్పుడు మీకు ఒక కన్నాల ప్లేట్ లాగా ఉంటుంది కదా, దాంతో అయితే మీరు మొత్తం కూడా తురిమేసుకున్నారు అనుకోండి. సో మనకైతే మంచి మంచి లేయర్స్ కింద అయితే వస్తుంది. సో ఇందులో మీకు ఒక పాయింట్ చెప్పాలి. ఏంటంటే మనం తురుముకుంటాం కదా, తురుముకున్నప్పుడు మనకు అందులో నుంచి విత్తనాలు అన్నది వస్తాయి. ఆ విత్తనాలు అన్నది మనమైతే ఫుల్గా అన్నది మొత్తం తీసేసుకోవాలి. సో మేమైతే విత్తనాలు అన్నీ కూడా రిమూవ్ చేసుకున్నాము. ఇలాగైతే మనకు సొరకైంది కాబట్టి దీంట్లోకి మనం ఇప్పుడు బియ్యం పిండి అయితే వేసేసుకుందాము. సో చూసారు కదా, మేము ఇందులోకి బియ్యం పిండి వేస్తాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాకలా పలుకులు అన్నది మనం చెదగొట్టుకున్నాము. అది వేసుకున్న తర్వాత మనం ఇందాకలా నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసేసుకుందాము. అదైతే మనకి 1.5 hour అయితే ఫుల్గా అయితే నానిపోయింది కాబట్టి వేసేసుకుందాం. ఇందులో జీలకర్ర, కారపొడి, ఇంకా మనం ఇప్పుడు పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి. సో పసుపు వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనం ఇప్పుడు రుచికి సరిపడేంత ఉప్పు అయితే వేసేసుకుందాము. సో ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి దీన్ని అయితే మనం బాగా అయితే కలిపేసుకుందాము. ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా నేను ఎలా తయారు చేసాను అలా తయారు చేశారు అనుకోండి, మీకైతే మంచి రిజల్ట్ అన్నది వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి. సూపర్గా ఉండైతే క్రిస్పీగా అయితే ఉండి బాగుంటుంది. ఇప్పుడు మీరు ఈ విధంగా మొత్తం కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్నారు కాబట్టి దీంట్లోకి మీరు కొద్దిగా టేస్ట్ కోసం కరివేపాకు అయితే వేసేసుకోండి. సో కరివేపాకు వేసుకొని మనం ఒక బాల్ లాగా అయితే తీసుకున్నాం కాబట్టి దాంట్లోకి ఏముంచి ఒక చిన్న ముద్ద తీసుకొని మళ్ళీ దాన్ని అయితే చిన్న బాల్ కింద అయితే చుట్టండి. సో మీరు దీనిలాగా మొత్తం అన్ని బాల్ని కూడా ఈ విధంగా అయితే చుట్టేసుకోండి. సో మీరు కరెక్ట్గా చుట్టేసుకుంటే అప్పుడు మనకి బాగా వస్తుంది అనమాట, ఒకే సైజులో ఉండి. ఇప్పుడు మీరు గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె అయితే వేసుకోవాలి. ఇప్పుడు మీరు నూనె వేస్తారు కాబట్టి ఈ నూనెని మనం కొంచెంసేపు వేడవనిద్దాము. సో మీరైతే ఒక అరిటాకు తీసుకున్న తర్వాత దీంట్లోకి 5-6 డ్రాపులు నూనె అయితే వేసుకోవాలి. నూనె అయితే మనం మొత్తం కూర సర్ఫేస్ అంతా కూర చుట్టిన తర్వాత మనం ఇందాకలా బాల్ అన్నది తీసుకున్నాం కదా, ఆ బాల్ని ఇక్కడ పెట్టి మనం 3 చేతులతో ఈ విధంగా ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. సో మధ్యలోకి మనమైతే ఇప్పుడు ఒక చిన్న కన్నంలో పెట్టాలి. కన్నంలో ఎందుకు పెడతామంటే నూనె అన్నది వెళ్ళైతే మొత్తం కూడా బాగా ఫ్రై అవుతుంది. దీన్నే మనం చిల్లు అని అయితే చెప్తాము. సో మీరైతే ఇలా తీసుకొని ఈ విధంగా మనకైతే ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో మనకైతే ఒక సొరకాయ అప్పం అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని అయితే మనం ఇప్పుడు వేడివేడి నూనెలోకి అయితే వేసుకొని అయితే దీన్ని మనం కరకరలాడేటట్టుగా అయితే మొత్తం దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఈ విధంగా మొత్తం కూర అయితే తయారు చేసుకోవాలన్నమాట. సో మనకైతే అటుపక్క ఫ్రై అయిపోయింది కాబట్టి మనం ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి కరివేపాకు, పలుకులు ఉండైతే నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో సూపర్గా ఉంది. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి సో చూసారు కదా, మనకైతే కరకరలాడుతుంది. దీన్ని అయితే మనం ఇప్పుడు అరిటాకులోకి అయితే వేసేసుకుందాము. ఈ విధంగా మనం ఇంకోటి కూడా తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మన చేతులతో దీన్ని అన్నది ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనం ఇంకోటి చేసాం కాబట్టి నూనె వేసుకొని మళ్ళీ 5-6 డ్రాపులు నూనె వేసుకొని మళ్ళీ మనం 3 ఏళ్ళతో అయితే దీన్ని ప్రెస్ చేసి ఒక చిల్లు అన్నది పెట్టాలి. చిల్లు వేయడం వల్ల మీకు చెప్పాను కదా, మనకైతే బాగా కాలుతుంది. ఈ విధంగా
నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు మొత్తం కూడా తయారు చేసుకోండి. సో మంచి టేస్ట్ ఉండి అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి, ప్రతి ఒక్కరు కూడా తినేస్తారు. సో మనం ఇలా మాట్లాడుకున్నామో లేదో అప్పుడే మనకైతే 2 సొరకాయ చిల్లుగారెలు అయితే మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. సో ఇంట్లోనే ఈజీగా అయితే మనం ఒక బెస్ట్ స్నాక్స్ అన్న తయారు చేసుకోవచ్చు. అందరూ కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి. ఈ విధంగా నేను ఈ వేడి నూనెలోకి అయితే ఒక్కొక్కటిగా అయితే వేసేస్తున్నాము. సో ఇదైతే మనం పలుకులు వేస్తాము, అన్నీ కూడా మనకైతే కరకరలాడుతూ ఉండి అయితే బాగున్నాయి. మేమైతే ఈ విధంగా మొత్తం కూడా తయారు చేసుకుని అయితే మీకు చూపిస్తున్నాము. సో చూసారు కదా, మేమైతే చాలా తయారు చేసుకున్నాము. 1 2 3 4 ఒక 8 వరకు, ఒక 10 వరకు మేమైతే మొత్తం కూడా అయితే తయారు చేసుకుని అయితే మేము అప్పుడే తినేసామంటే మీరు నమ్మరు. సో అప్పటికప్పుడే మేమైతే తినేసాము. ఒక్కొక్కటి తింటుంటే కూడా తినాలనిపిస్తుంది. సో అందరూ కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి. సో మా వీడియోలు అందరూ కూడా మీరైతే ఫుల్గా చూసారని నేనైతే అనుకుంటున్నాను. మా సొరకాయ చిల్లుగారెలు అయితే మీకు నచ్చినట్టయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దీన్ని చుంచి చూస్తే కూడా మీకైతే తెలుస్తుంది. మనకైతే భలే క్రిస్పీగా ఉండైతే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.